ప్రార్థన. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మా సమస్యల కంటే నీవు ఎంతో గొప్పవాడవు. మమ్మల్ని అద్భుతంగా సృష్టించిన నీ ప్రేమను బట్టి నిన్ను ఆరాధిస్తున్నాం. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ద్వారా మాకు ప్రసాదించిన అమూల్యమైన రక్షణను, పాప క్షమాపణను బట్టి మీకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవా, మా దైనందిన జీవితాల్లో మాకు తెలిసి తెలియక చేసిన సమస్త పొరపాట్లను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. మా అపవిత్ర ఆలోచనలను, కఠినమైన మాటలను క్షమించి మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. మేము ఆత్మీయంగా ఎదగడానికి కావలసిన వాక్య జ్ఞానాన్ని, ప్రార్థనా ఆసక్తిని, పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. మాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి సమస్త ప్రమాదాల నుండి, సాతాను క్రియల నుండి కాపాడండి. మా ఉద్యోగ, వివాహ, దైనందిన నిర్ణయాలలో మీ నడిపింపును దయచేయండి. విద్యార్థులందరినీ ఆశీర్వదించండి. వారి చదువుల జ్ఞానమును, జ్ఞాపక శక్తిని ఇచ్చి వారి ప్రతి విషయంలోనూ, అడ్మిషన్లోనూ, పరీక్షల్లోనూ ఉన్నతమైన విజయంను అనుగ్రహించండి. ప్రభువా, ప్రత్యేకంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మాకు ప్రార్థన అవసరతలు పంపిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రభువా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మీ గాయపడిన హస్తంతో అద్భుతమైన స్వస్థతను దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో నలిగిపోతున్న వారికి విడుదలను ప్రసాదించి వారి అవసరాలు తీర్చండి. కుటుంబ కలహాలతో శాంతి లేని వారికి దైవిక సమాధానమును, ఒంటరితనంతో వేదన అనుభవిస్తున్న వారికి పరలోకపు ఆదరణను అనుగ్రహించండి. ప్రభువా, మా కుటుంబాలలో ప్రతి ఒక్కరికి రక్షణను, మీ సత్య మార్గాన్ని దయచేయండి. మా బంధువుల మధ్య, స్నేహితుల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా క్రీస్తు ప్రేమతో కూడిన ఐక్యతను, శాంతిని నెలకొల్పండి. మా పిల్లలు లోకపు ఆశలకు లోను కాకుండా మీ భయభక్తులలో ఎదుగునట్లు కృప చూపండి. మా బంధుమిత్రులలో ఎవరైనా అనారోగ్యాలతో బాధపడుతుంటే వారిని ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి. మీ వాక్యాన్ని నమ్మకంగా ప్రకటిస్తున్న దైవజనులను, సేవకులను మీ ఆత్మశక్తితో నూతనపరచండి. వారి కుటుంబాలకు రక్షణను, కాపుదలను దయచేయండి. విశ్వాసుల మధ్య విభేదాలు లేకుండా సంఘంలో ఐక్యతను కలుగు చేయండి. నశించిపోతున్న నూతన ఆత్మలను రక్షించండి. ప్రభువా, సమాజంలో దిక్కులేని వారిని, అనాథలను, వితంతువులను మీ ప్రేమతో ఆదరించండి. ఆహారము, వస్త్రము లేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజల అవసరాలు తీర్చి వారికి తోడుగా ఉండండి. నీ నామం నిమిత్తము హింసలు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకు, సేవకునికి మీ పరలోకపు ధైర్యమును, ఆశ్రయమును, సంపూర్ణ రక్షణను కల్పించమని యేసుక్రీస్తు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.